సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు గారు విశ్వసించిన సిద్ధాంతంతో ఏకీభవిస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఒకే పార్టీ, ఒకే బాట, ఒకే మాట. ఆయనే మన ప్రీతమ నాయకుడు శ్రీ నిట్టెం శ్రీరఘురాం. జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివాద రహితుడు, సమర్థనీయతతో పాటు ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి, సీఎం చంద్రబాబు గారితో ఉన్న అనుబంధం, టీడీ జనార్దన్ గారితో బంధుత్వం, మనందరి శ్రేయోభిలాషి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు విజయం చేకూర్చడంలో కీలక పాత్ర. ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్న శ్రీ నిట్టెం శ్రీరఘురాం గారిని వేదిక మీదకి ఎక్స్రే సాంస్కృతిక సేవా సంస్థ వైపు నుండి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ప్రధానంగా సంస్థ ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ లయన్ కొల్లూరి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ సంస్థకి ఇప్పుడే వింటున్నా నేను, మా అక్కగారు రాజకుమారి గారికి ఉన్నటువంటి సంబంధం, గౌరవ రాజకుమారి గారు, అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ గారు, ఇంకా నాకు పేర్లు సరిగా తెలియవు కానీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే ఈనాటి అవార్డు గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఆహుతులైనటువంటి మీరందరికీ కూడా నమస్కారం. ప్రారంభోపన్యాసం, ఇనాగరల్ అడ్రస్ అన్నారు దీనిలో. యాక్చువల్గా ఈరోజే నేను ఈ సంస్థకి రావటం, ఇప్పుడే వస్తూ కారులో ఏమిటి అనేది తెలుసుకుంటూ వచ్చాను. ప్రారంభోపన్యాసం సంస్థతో ఎక్కువ అనుబంధం ఉన్న వాళ్ళతో ముందుగా చేయిస్తే బాగుండేదేమో, అయినా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం. రోజు మదర్ తెరిసా ప్రపంచవ్యాప్తమైనటువంటి పేరు. ఆమెకి తెలియనటువంటి దేశం లేదు. కొద్ది ఆలోచన ఉన్నటువంటి, సమాజం పట్ల కొద్దిపాటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మరి 100 కోట్ల మంది ప్రపంచంలో అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి. మరి దాదాపు కొన్ని దశాబ్దాల పాటు 87 సంవత్సరాలు జీవించి ఆమె 1950 నుంచి 97 వరకు కూడా కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థని స్థాపించి, ఒక్క కలకత్తా నగరమే కాకుండా భారతదేశం, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆమె సేవా కార్యక్రమాలను విస్తరించి, మరి అనేక వేల లక్షలాది కోట్లాది మందికి ఏదైతే పేదరికంలో మగ్గుతున్నటువంటి అభాగ్యులు, అలాగనే మరి ఆర్తులు, పేదలు, ఆర్తులు, అభాగ్యులు, మరి ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఆదరణ, పోషణ లేనటువంటి వ్యక్తులు చేరదీసి ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమం, అందుకే ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆమెకి మరి అవార్డు చేసింది. అలాంటి మానవతామూర్తి. నిజానికి మరి మానవత్వం ఉండటం అనేది, మానవులుగా మనందరం కూడా మానవత్వంతో ఉండాలి అనేది మనందరికీ తెలుసు. మానవ సేవయే మానవ సేవ, మనందరం వింటానే ఉంటాం. ఆమె దాన్ని తూచా తప్పకుండా ఆచరించింది. తాను నమ్మినటువంటి ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడికి సేవ చేయటం అంటే మానవుల్లో ఉన్నటువంటి అభాగ్యులకి సేవ చేయటం అనేటటువంటిదే ఆమె జీవితాంతం కూడా మరి ఆ సేవకి అంకితమైపోయినటువంటి మహా మనిషి. మానవాళిలో మరి భవిష్యత్ మానవాళికి మార్గదర్శి,
ఆమె నుంచి స్ఫూర్తి పొంది సమాజం మరి నిజానికి ఎప్పుడు కూడా మనం వింటాం, పరోపకారం అనేది ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ఆచరణలో ఉంచాలి అనేది మనకి తెలుసు. కొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయే అనేటటువంటి గురజాడ సిద్ధాంతం మనందరికీ కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆ యొక్క నినాదం మనందరి చెవుల్లో దిగురుమంటూనే ఉంది. ఇవి అన్నీ కూడా అంటే ఈ సమాజం ఆచరించాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆయా కాలాల్లో ఆయా మరి పెద్దలు మహామహులు చెప్తానే ఉన్నారు సమాజాన్ని. ఆనాటి బుద్ధుడి దగ్గర నుంచి, జీసస్ దగ్గర నుంచి, మరి ప్రాఫిట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది, అలాగే మదర్ తెరిసా యొక్క జీవితం కూడా మనందరికీ ఇష్టం. ఏ రకంగా సమాజం మెలగాలి, సమాజంలో శీలాన్ని ఏ రకంగా పెంపొందించాలి, ఏ రకమైనటువంటి జీవితం గడిపితే మనం మిగిలిన వారికి ఆదర్శంగా ఉంటాం, ఇవన్నీ కూడా మనం రోజు వింటూనే ఉంటాం. ఆచరించే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, స్వార్థంతో వెళ్లే వాళ్ళు స్వార్థంతో వెళ్తూ ఉంటారు. కానీ ప్రపంచం మరి ఎప్పుడు కూడా ఈ భూమి మీద మనుషులుగా మనం ఉన్నామంటే ఉన్నది నిజం. ఈ ఉన్నది నిజాన్ని మరి ఎప్పటికీ కూడా అనంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం కూడా మనం ఉంటాం. ఈ ఉంటాము అనేటటువంటి దానిలోనే మనం మానవత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఎదుటి వాడిని మనిషిగా గుర్తించి అతను కూడా మనిషి అనేటటువంటి ఉద్దేశంతో మనకి ఎంత స్వేచ్ఛ ఉందో ఎదుటివాడికి కూడా అంతటి స్వేచ్ఛ ఉంది అని గమనించుకుంటూ ఆ ధర్మాచరణని పాటిస్తూ ముందుకు పోతేనే సమాజం ఎప్పటికీ కూడా శాంతితో ముందుకు పోతుంది అనేది మనందరికీ తెలిసిన వాస్తవం. దాన్ని అందరం కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి ఇందాకనే చెప్పారు అధ్యక్షుల వారు, ప్రతి ఒక్కరు కూడా కొద్ది సమయం తీసుకోమని చెప్తా ఉన్నారు. నేను కూడా మరి ఈ రోజున ఈ యొక్క ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ చూశాను నేను. 3 పేజీలు నాకు ఇచ్చారు. మరి దీనిలో ఎంతో మంది ఎన్ని రకాలుగానో ప్రతి వారం అలాగనే సంవత్సరానికి వారానికి ఎప్పుడంటే అప్పుడు మరి కవి సమ్మేళనాలు కావచ్చు, అలాగనే ఈ యొక్క అవార్డుల ప్రదానం కావచ్చు, కాంస విగ్రహాల ప్రతిష్టాపన, మహామహులు సమాజంలో మనకి అన్ని రంగాల్లో సేవ చేసినటువంటి వాళ్ళని మరి ముందుకు తెస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఆ కార్యక్రమాల్లో వాళ్ళని ప్రస్తుతిస్తూ ముందుకు పోతా ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ఆయా కార్యకలాపాలు మరి ఎప్పుడు కూడా లైవ్ లో ఉంచడం వలన వాళ్ళకి మరి భవిష్యత్కి యొక్క జనరేషన్స్ కి వాళ్ళు ఎప్పటికీ కూడా మనసుల్లో నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి గొప్ప బాధ్యతని నెత్తిన వేసుకొని ఆ బాధ్యతని మరి సరిగా నిర్వహిస్తూ 18 సంవత్సరాలుగా పోతూ ఉన్నటువంటి ఎక్స్రే సంస్థ నిజంగా అభినందించదగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క సంస్థని స్థాపించి నడుపుతూ ఉన్నటువంటి ఈ యొక్క లైన్ కొల్లూరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించగలిగినందుకు నా హృదయపూర్వక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు.